పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయులకు ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. బదిలీ అయిన స్థానాలలో ఉపాధ్యాయులు వెంటనే జాయిన్ అవ్వాలని ఐటీడీఏ పీఓ సేదుమాధవన్ ఆదేశించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేదుమాధవన్ పర్యవేక్షణలో అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ లో ఏర్పడిన ఖాళీల్లో ఉపాధ్యాయులు ఎంచుకున్న ఐచ్ఛికాల ప్రకారం బదిలీలు చేపట్టారు. మొత్తం 76 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. బదిలీ అయిన స్థానాలలో వెంటనే జాయిన్ కావాలని, పారదర్శకంగా ఉపాధ్యాయులు కోరిన స్థానాలకు బదిలీ చేయటం జరిగిందని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డీఈఓ సుగుణ, పీఎంఆర్సీ ఏఎంఓ రాయుడు, సహాయ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.